విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు అంటే జనవరి 15, 16, 17 సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు నా వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో జనవరి 18వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకి అప్లోడ్ చేయబడుతుంది. ఆ తర్వాత యథావిధిగా వీడియోస్ ఉంటాయి. ఈ చిన్న విషయాన్ని గమనించండి. తర్వాత విద్యార్థులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక ఈరోజు విషయాల్లోకి వెళితే నోమా ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అసలు నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటే ఏమిటి, తర్వాత బ్రిక్స్లో 6 దేశాలు చేరాల్సి ఉంది జనవరి 1వ తేదీ నుంచి. 5 దేశాలు చేరాయి, అర్జెంటీనా చేరలేదు. ఎందుకని అర్జెంటీనా బ్రిక్స్లో చేరలేదు? అలాగే బ్రిక్స్కి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలను కూడా నేర్చుకుందాం. గ్రీన్ కారిడార్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. అసలు ఆ 2 అర్థాలు ఏమిటి? అలాగే జెస్టేషన్ పీరియడ్ అంటే కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి జెస్టేషన్ పీరియడ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అలాగే ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏమిటి? హిడెన్ హంగర్ అంటే ఏమిటి? ఈ 2 పదాల గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఫుడ్ ఫోర్టిఫికేషన్ యొక్క అవసరం ఎందుకు వచ్చింది? అలాగే రోడోడెండ్రాన్స్ ఈ పదం ఈ మధ్య తరచుగా వార్తల్లో వస్తోంది. అసలు ఈ స్పెసిస్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని మన దేశం ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసింది. సైన్స్ ఇకోసిస్టమ్కి ఒక ఊతం ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేయబడినటువంటి ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సంబంధించి మోడాలిటీస్ ఏమిటి? అలాగే 9 లైన్ 11 లైన్ ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? తర్వాత 11 లైన్ కాస్త 9 లైన్ ఎలా అయింది? గిగ్ వర్కర్స్, గిగ్ ఎకానమీ ఇలాంటి పదాలను మీరు వింటూ ఉంటారు. అసలు వీటి అర్థం ఏమిటి? వివరంగా వీటి గురించి రాగల 25-30 నిమిషాల పాటు నేర్చుకుందాం. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ ట్రాపికల్ కంట్రీస్లో, ఉదాహరణకి సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఇలాంటి డిసీజెస్ కనబడుతూ ఉంటాయి. తక్కువ మందిని ఇలాంటి డిసీజెస్ అఫెక్ట్ చేస్తాయి. తర్వాత ఆ దేశాలకి వీటి మీద రీసెర్చ్ చేసే అంత డబ్బులు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇక అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏమో వీటి గురించి పట్టించుకోవు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా ఈ డిసీజెస్ మీద రీసెర్చ్ చేయవు. ఎందుకు చేయవంటే వాళ్ళు రీసెర్చ్ చేసి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందులు తయారు చేస్తే వాటిని ఎంతమంది కొంటారు చెప్పండి? కొనగలిగిన స్తోమత ఆ దేశాలకు కూడా ఉండదు. ఈ పరిస్థితుల్లో ఈ డిసీజెస్ అన్నీ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్గా మారాయన్నమాట. తర్వాత ఈ మధ్య నోమా అనేటువంటి డిసీజ్ వార్తల్లోకి వచ్చింది. WHO డైరెక్టర్ జనరల్ ఏమన్నారంటే, నోమా అనేటువంటి డిసీజ్ ఏదైతే ఉందో అది సోషల్ మార్కర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీకి సంబంధించినటువంటి సోషల్ మార్కర్. అది ఇలాంటి డిసీజెస్ని మనము తరిమి కొట్టాలి అని చెప్పారనమాట. అంటే ఎక్కడైతే ఈ నోమా ఉందో అక్కడ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉన్నట్టు అర్థం అనమాట. ఇది 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా మాల్ న్యూట్రిషన్, కంటిన్యూస్గా న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు. పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఇలాంటి డిసీజెస్ బారిన పడతారు. ఇదేంటంటే మౌత్ అలాగే ఫేస్కి సంబంధించింది. నోరు శుభ్రంగా లేకపోయినా సరే, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు ఇలాంటి డిసీజ్ పిల్లలని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఈ నోమా అనేది ఈ మధ్య నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేసింది. అందుకని ఈ డిసీజ్ పేరు వార్తల్లోకి వచ్చిందనమాట. తర్వాత బ్రిక్స్ గ్రూపింగ్. ఇంతకుముందు 5 దేశాలు ఉండే ఈ బ్రిక్స్లో, ఈ బ్రిక్స్కి సంబంధించి 5 దేశాలు కాకుండా 6 కొత్త దేశాలు జనవరి 1 నుంచి యాడ్ అవ్వాల్సి ఉంది. మీ అందరికీ తెలుసు, ఒరిజినల్గా ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి 5 దేశాలు ఏమిటి? ఒకటేమో బ్రెజిల్, తర్వాత రష్యా అన్నమాట, తర్వాత ఇండియా, తర్వాత చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా. మొదట బ్రిక్ అనమాట. బ్రిక్ అంటే ఈ 4 దేశాలు. తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది.
సో ఈ 5 దేశాలు ఒరిజినల్గా బ్రిక్స్లో మెంబర్స్ అన్నమాట. తర్వాత లాస్ట్ టైం బ్రిక్స్ సదస్సు జరిగినప్పుడు 6 దేశాలకి మెంబర్షిప్ ఇచ్చారు. ఇప్పుడు అర్జెంటీనా చేరలేదు. అర్జెంటీనా అంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశం అన్నమాట. ఇప్పుడు 5 దేశాలు జనవరి 1వ తేదీ నుంచి మెంబర్స్ అయ్యాయి. ఆ 5 దేశాలు ఏమిటి? ఈజిప్ట్ అనేది ఆఫ్రికాలో ఉందన్నమాట. తర్వాత ఇథియోపియా, ఇది కూడా ఆఫ్రికాలోనే ఉంది. అంటే 2 ఆఫ్రికన్ కంట్రీస్ ఇందులో చేరాయి. తర్వాత ఇరాన్, సౌదీ అరేబియా, అలాగే యుఏఈ. ఇరాన్, సౌదీ అరేబియా అనగానే 2 పోల్స్, షియా సున్నీ అని గుర్తుపెట్టుకోండి. వాటితో పాటుగా యుఏఈ. సో ఈ 5 దేశాలు చేరాయి. అర్జెంటీనాకి కొత్త అధ్యక్షులు వచ్చారు, జవియర్ మిలై. ఆయన చైనా అంటే ఆయనకు పడదనమాట. తర్వాత ఈ గ్రూపింగ్ని ఎలాగూ చైనా డామినేట్ చేస్తుంది కాబట్టి నేను చేరను అని చెప్పి అర్జెంటీనా దేశాన్ని ఆయన చేరకుండా చేశారనమాట. అర్థమైంది కదా. తర్వాత ఈ గ్రూపింగ్ 2006లో బ్రిక్గా స్టార్ట్ అయింది. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతో బ్రిక్స్ అయింది. టోటల్గా ఇప్పుడు మీరు చూస్తే 45% ప్రపంచ పాపులేషన్ ఈ బ్రిక్స్ దేశాల్లో మెంబర్స్ అయ్యాయి. అంటే ఈ 10 దేశాల గురించి చెప్తున్నాను. 44% ఆఫ్ ద వరల్డ్స్ క్రూడ్ ఆయిల్, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్లో 44% బ్రిక్స్ దేశాల నుంచే వస్తుంది. తర్వాత మీరు జీడిపిస్ విషయానికి వస్తే ఈ బ్రిక్స్ దేశాలు అన్ని జీడిపి మీరు కలిపితే దాదాపుగా $28-29 ట్రిలియన్ ఉంటుంది. అందులో చూడండి చైనా ఒక్కటే $18 ట్రిలియన్ అన్నమాట. మన దేశం దాదాపు $3.5 ట్రిలియన్. అంటే ఈ బ్రిక్స్ కంట్రీస్లో అతిపెద్ద ఎకానమీ చైనా అయితే తర్వాత 2వ స్థానాన్ని భారత్ ఆక్రమిస్తోంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని స్టార్ట్ చేశాయి. ఎప్పుడు స్టార్ట్ చేశాయి? 2014లో స్టార్ట్ చేశాయి. తర్వాత ఈ బ్రిక్స్లో ఒక్కొక్క దేశం యొక్క విధానం ఒక్కొక్క రకంగా ఉంది. ఉదాహరణకి చైనాని మీరు తీసుకున్నారనుకోండి. చైనా ఏం చేస్తుందంటే పవర్ ఇన్ఫ్లుయెన్స్ని, అంటే గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో దానికి ఒక లీడింగ్ వాయిస్ లాగా ఎదగాలి అన్నటువంటి దాంతో చైనా తన డెసిషన్స్ని తీసుకుంటోంది. అలాగే రష్యా అనేది ఈ బ్రిక్స్లో చేరటం వల్ల ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్ శాంక్షన్స్ ఇంపోజ్ చేశాయో దాన్ని అధిగమించడానికి ఈ గ్రూపింగ్ ఉపయోగపడుతుంది అని అది అనుకుంటోంది. ఇక ఇరాన్ కొత్తగా చేరింది కదా, యాంటీ వెస్ట్రన్ నేచర్ ఆఫ్ బ్రిక్స్ అది నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇరాన్ భావిస్తోంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్క దేశం యొక్క వ్యూ పాయింట్ ఒక్కో రకంగా ఉంది. ఓవరాల్గా చైనా దీన్ని డామినేట్ చేస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఎక్కువ మంది విశ్లేషకుల మధ్యలో ఉంది. మీరు ఇక్కడ గమనించండి, బ్రిక్స్కి సంబంధించినటువంటి టోటల్ ఈ గ్రూపింగ్ యొక్క ఎకానమీ సైజెస్ చూస్తే మీరు చైనా ఒక్కటే దాదాపు 65% ఉందన్నమాట. కాబట్టి డామినేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ కజన్ రష్యాలో జరగబోతోంది. తర్వాత గ్రీన్ కారిడార్ అనగానే మీకు 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఒకటేమో వెజిటేషన్ బాగా పెంచటం, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయటం. ఆ కాంటెక్స్ట్లో మీరు ఈ యొక్క చెట్లను బాగా పెంచారనుకోండి, థిక్ జంగిల్ని తయారు చేశారనుకోండి అర్బన్ ఏరియాస్లో, అది ఆ అర్బన్ ఏరియాకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే మీకు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం. అంటే అర్బన్ ఏరియాస్ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళ కంటే, పచ్చటి పల్లెటూళ్ళ కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ టెంపరేచర్ ఉంటుందన్నమాట. అందుకని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉంటుంది అక్కడ. దాన్ని తగ్గించడానికి ఈ గ్రీన్ స్పేసెస్ కావచ్చు, గ్రీన్ కారిడార్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ గ్రీన్ కారిడార్ అనేటువంటి దాన్ని ఎక్కువగా వాడేది ఆర్గాన్స్. ఎవరైనా సరే బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉన్నారనుకోండి, బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఏదైనా సరే ఒక హాస్పిటల్లో ఉన్నారు, ఇక బ్రెయిన్ డెడ్ కాబట్టి ఆయన సర్వైవ్ అవ్వటం కష్టం. అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ డెసిషన్ తీసుకొని ఆర్గాన్స్ని డొనేట్ చేస్తారు. అప్పుడు ఢిల్లీ నుంచి మద్రాసుకో లేకపోతే బెంగళూరుకో ఆ ఆర్గాన్స్ వెళ్ళాల్సి రావచ్చు. చాలా తక్కువ టైంలో ఆ ఆర్గాన్స్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. అందుకని సిటీస్లో ఎక్కడా డిలే అవ్వకుండా, రెడ్ సిగ్నల్స్ లేకుండా టోటల్ కారిడార్నంతా కూడా క్లియర్ చేస్తారనమాట.
దాన్ని గ్రీన్ కారిడార్ అంటామన్నమాట. ఫుడ్ ఫోర్టిఫికేషన్ మనం తింటున్నాం. కొంతమంది రైస్ తింటారు, పొట్ట నిండేంత దాకా తింటాం. అలాగే కొంతమంది రొట్టెలు తింటారు, వాళ్ళు కూడా పొట్ట నిండేదాకా తింటారు. కానీ అసలు విషయం ఏంటంటే మనం తినేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అవసరమైన దానికంటే ఎక్కువగా తింటున్నాం. మనం ఎక్కువ అన్నం తినేసి మనకు సరిపోయింది, పొట్ట నిండింది అనుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే హిడెన్ హంగర్ అంటారు. అంటే సరైనటువంటి విటమిన్స్, మినరల్స్ అవి మనకి సరిపడినంతగా రావు. ఎందుకంటే మనం ప్రోటీన్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యం, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటాం. మన దేశంలో తినేటువంటి డయట్లో ప్రెడామినెంట్గా కార్బోహైడ్రేట్స్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే బియ్యం, గోధుమలు ఇవి కార్బోహైడ్రేట్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఉండటం లేదు మన డైట్లో బ్యాలెన్స్ అంటే ఏమిటి? కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటికి ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మనం బ్యాలెన్స్ లేకుండా స్క్యూడ్ వేలో ఉంటున్నాం. ఉదాహరణకి ఫెర్టిలైజర్ యూసేజ్ తీసుకున్నారనుకోండి, అక్కడ కూడా అంతే, బ్యాలెన్స్ లేదు. యూరియా ఎక్కువ వాడుతున్నాం మిగతా ఫెర్టిలైజర్స్ కంటే. ఇక్కడ మనం తినేటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం. దాంతో మనకి కావలసిన విటమిన్స్, మినరల్స్ రావటం లేదు. దీంతో మనం చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ఉదాహరణకి విటమిన్ డి డెఫిషియన్సీ అందులో ఒకటి, B12 డెఫిషియన్సీ ఒకటి, ఇట్లా రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. దీన్ని ఏమంటారంటే హిడెన్ హంగర్ అంటారు. అందుకని కావలసిన న్యూట్రియంట్స్ని సప్లిమెంట్గా ఇవ్వటం కోసం మన దేశం ఐరన్ ఫోర్టిఫికేషన్ని రైస్ ద్వారా, అంటే ఫోర్టిఫైడ్ కెర్నల్స్, రైస్ కెర్నల్స్, FRKs అంటాం, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ని ఈ రైస్లో కలిపేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసేటువంటి రైస్లో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ని 2024 సంవత్సరం కల్లా దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తినేటువంటి ఫుడ్లో బ్యాలెన్స్డ్ డయట్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటి కాంటెంట్ని పెంచాలి. ఎందుకంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తింటే మీ బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ కూడా న్యూట్రలైజ్ అవుతాయి. మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండదు. ఎలక్ట్రాన్ స్కేవెంజర్స్ సైలెంట్ అయిపోతాయి. చాలా కాలం ఆరోగ్యంగా ఉంటారు. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా ఇలాంటి ఫోర్టిఫికేషన్లు ఎన్ని చేసినా కూడా ఓన్లీ కొంతవరకే అవి ఆ యొక్క లోటుపాట్లని కొంతవరకు నివారించగలుగుతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. రోడోడెండ్రాన్స్ మొత్తం దాదాపు 1024 స్పెసీస్ ఉన్నాయి. రంగురంగుల పూలు చూడండి, చాలా రంగురంగులుగా ఉంటాయి. మనం అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ మధ్య ఆర్ ఎర్బోరియం, ఇది స్టేట్ ఫ్లవర్ ఆఫ్ నాగాల్యాండ్ అన్నమాట. స్టేట్ ఫ్లవర్ ఆఫ్ నాగాల్యాండ్ ఇది వార్తల్లోకి వచ్చింది. ఏంటంటే ఈ యొక్క ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో రోడోడెండ్రాన్స్, వీటికి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఇన్ఫ్లమేషన్, అలాగే ఆర్థరైటిస్ కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, వీటిని ట్రీట్ చేయడానికి ఈ ఫ్లవర్స్ని వాడతారనమాట. ఆ ఫార్ములేషన్స్లో వీటిని వాడతారు. అందుకని ఈ రోడోడెండ్రాన్స్ అనేటువంటి స్పెసిస్ వార్తల్లోకి వచ్చాయి. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయటం, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరహాలో ఇన్వెస్ట్మెంట్స్ని మొబిలైజ్ చేయడానికి సైన్స్ అండ్ రీసెర్చ్ ఈకోసిస్టమ్కి ఒక థ్రస్ట్ ఇవ్వడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని తీసుకురావడం జరిగింది. సరే, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అనుకుంటాను, ప్రధానమంత్రి గారు ఉంటారు, 2 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ ఏమో ప్రధానమంత్రి గారు, ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్స్ ఏమో 2 మంత్రులు ఉంటారు. తర్వాత ప్రధానమంత్రికి అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని హెడ్ దీని వ్యవహారాలు చూస్తారు. అంటే ప్రభుత్వం యొక్క రోల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి. అసలు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అవసరం ఏమిటి అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం.
ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎవరి దారిలో వాళ్ళు వెళుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లేదు. ఒకళ్ళు చేసేది ఇంకొకళ్ళకి తెలియదు. దే ఆర్ వర్కింగ్ ఇన్ సైలోస్ అంటాం అన్నమాట దాన్ని. సో ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని ఇంటిగ్రేట్ చేయటం కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయలు దీని ద్వారా స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో 14,000 కోట్ల రూపాయలే ప్రభుత్వం నుంచి వస్తుంది. మొదట 10,000 కోట్లు అని చెప్పారు, ఇప్పుడు దీన్ని 14,000 కోట్లు అంటే 28%. మిగతా 72% మొబిలైజేషన్ ప్రైవేట్ సెక్టర్ నుంచి రావాలి. తర్వాత ఏంటంటే రీసెర్చ్ స్పెండింగ్, అంటే మన దేశంలో R&D స్పెండింగ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 0.7 ఆ రేంజ్లో ఉంది, 0.7%. దాన్ని 1.5 నుంచి 1.8 దాకా పెంచాలి. ఈ పెంచడం అనేది ఎక్కువ ఇండస్ట్రీ నుంచి రావాలి, బిజినెసెస్ నుంచి రావాలి, ప్రైవేట్ సెక్టర్ నుంచి రావాలి. తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తారన్నమాట. ఒకవేళ వాళ్ళు బిజినెసెస్తో కలిపి ఏదైనా రీసెర్చ్ చేయాలనుకుంటే తర్వాత ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని కలుపుతుందన్నమాట NRF. అదొక ముఖ్యమైన థింగ్ అనమాట. తర్వాత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తుంది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి వాటిని ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో అనుసంధానం చేస్తుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లెబొరేటరీస్ కావచ్చు. మీరు ఇక్కడ చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది. స్మాలర్ యూనివర్సిటీస్ అన్నీ దానితో అనుసంధానం అవుతాయన్నమాట. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. జెస్టేషన్ పీరియడ్, దీని మీనింగ్ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే జెస్టేషన్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించింది. కన్సీవ్ అయిన దగ్గర నుంచి చైల్డ్ బర్త్ దాకా అదంతా కూడా జెస్టేషన్ పీరియడ్ అనమాట. హ్యూమన్ జెస్టేషన్ పీరియడ్ అనేది 40 వీక్స్ అంటే 280 రోజులు. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే 9 నెలలు దాటిన తర్వాత 1 వారం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అది నార్మల్ జెస్టేషన్ పీరియడ్. తర్వాత మనం అసలు ఈ జెస్టేషన్ పీరియడ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి జెస్టేషన్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఈ యొక్క పోర్ట్ ప్రాజెక్టుని కట్టారనుకుందాం. ఒకవేళ 2023లో పోర్ట్ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు, దాదాపు 6 ఏళ్ల పాటు కట్టారు, 2029లో కంప్లీట్ అయింది. వెంటనే కూడా రిటర్న్స్ వస్తాయన్న నమ్మకం లేదు, కొంత టైం పడుతుంది రిటర్న్స్ రావడానికి. 2033 కల్లా రిటర్న్స్ మొదలయ్యాయి అనుకోండి. అప్పుడు వాళ్ళు తీసుకున్న లోన్ల మీద ఈఎంఐస్ ఉంటాయి చూడండి, అవి 2033 నుంచే కట్టగలరు. ముందు కట్టమంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఈఎంఐ తీసుకొని, నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అంటే లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు, దానికి ఈఎంఐ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఈఎంఐ వెంటనే కట్టడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అలా కాదు కదా. ఇప్పుడు లోన్ తీసుకొని 10,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఒక పోర్ట్ ప్రాజెక్ట్ని కట్టడం మొదలెట్టామనుకోండి, అది కంప్లీట్ అవ్వడానికే 6-7 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత 4-5 సంవత్సరాలు పట్టచ్చు రిటర్న్స్ రావడానికి. ఇదంతా జెస్టేషన్ పీరియడ్ అంటాం. జెస్టేషన్ పీరియడ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బ్యాంక్స్ అనేవి ఇలాంటి ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇవ్వటానికి అంత సూటబుల్ కాదనమాట. కానీ అన్ఫార్చునేట్లీ గత 10-15 సంవత్సరాల కాలంలో ఎక్కువ బర్డెన్ బ్యాంక్స్ మీదే పడింది. కొంత ఎన్పిఎస్ 2015-18 ఆ టైంలో ఎన్పిఎస్ బ్యాంకింగ్ సిస్టంలో పెరగడానికి కూడా కొంత కారణం ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత 9 లైన్ మీ అందరికీ తెలుసు. ఈ 9 లైన్ అనేది సౌత్ చైనా సీకి సంబంధించింది. చైనా ఏం చెప్తుంది అసలు, దీని ఆరిజిన్ ఏమిటి? 1940లో చైనా మ్యాప్స్లో ఇలాంటి డాటెడ్ లైన్ని గీశారనమాట. ఇలాంటి డాటెడ్ లైన్ ఇప్పుడు మీకు ఇక్కడ 9 డాట్స్ కనబడుతున్నాయి. 9 డాట్స్, ఇదొకటి 2 అట్లా చూసుకుంటే. ఇంతకు ముందు 2 డాట్స్ కూడా ఉండేవి 1940 మ్యాప్ ప్రకారం. 1940 మ్యాప్ ప్రకారం ఇంకొక 2 డాట్స్ ఉండేవి ఈ యొక్క వియత్నాం పక్కన అనమాట. ఆ 2 డాట్స్ని తర్వాత చైనా తీసేసింది. ఎందుకంటే అక్కడ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ ఉంది. గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అనేది ఇక్కడ వియత్నాం పక్కన ఉందన్నమాట. దాని మీద క్లెయిమ్స్ని చైనా వదిలేసుకొని 2 డాట్స్ని తీసేసింది. తీసేయటం వల్ల ఇప్పుడు 9 డాట్స్ ఉన్నాయి.
సో చైనా ఏం చెప్తుందంటే, ఎందుకంటే ఈ 9 డాష్ లైన్ అనేది తరచుగా వార్తల్లోకి వస్తుంది, హిస్టారికల్గా మాది అని చైనా చెప్తుంది. హిస్టారికల్గా మాది అని చెప్పడం అంటే అర్థం ఏమిటి? ఏదైతే డాటెడ్ లైన్స్ ఉన్నాయో ఈ యొక్క డాష్ మధ్యలో ఉన్నది సముద్రం అంతా కూడా మాదే అని చైనా చెప్తోంది. అయితే ప్రపంచం దీనికి ఒప్పుకోవటం లేదు. ఈ విషయం పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి కూడా వెళ్ళింది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్పింది ఆ సముద్రం అంతా మీది కాదు, 9 డాష్ లైన్ అనే దానికి అథెంటిసిటీ లేదు, అందుకని మీరు దాని మీద క్లెయిమ్స్ వదిలేయండి, ఆ ఏరియా అంతా ఇంటర్నేషనల్ వాటర్స్ లాగా వదిలేయండి అని చెప్పినా కూడా చైనా వింటలేదు. అది వేరే సంగతి. సరే, మొదటిగా 9 డాష్ లైన్ అది 11 డాష్ లైన్ నుంచి 9 డాష్ లైన్ అయిందనమాట. ఒరిజినల్గా 11 డాష్ లైన్ ఆ తర్వాత 9 డాష్ లైన్గా రూపాంతరం ఎందుకు చెందిందంటే 2 డాష్లని చైనా కొట్టిపరేసింది మ్యాప్ నుంచి. అంటే ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ టాంకిన్ ఏదైతే ఉందో దాని మీద క్లెయిమ్స్ని వదిలేసి ఆ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ని వియత్నాంకి ఇచ్చేసింది. సో 11 డాష్ కాస్త 9 డాష్లా మిగిలింది. ఇప్పటికీ ఇది డిస్ప్యూట్లా ఉండిపోయింది. ఈ 9 డాష్ లైన్ అనేది మా మ్యాప్స్లో ఉంది అని చెప్పటం ద్వారా సౌత్ చైనా సీ ఏదైతే చాలా ఇంపార్టెంట్ సీ వాటర్సో అందులో 90% చైనా క్లెయిమ్ చేస్తోందనమాట. గిగ్ వర్కర్స్ అంటే మీరు ఇక్కడ చూడండి, డెలివరీ బాయ్స్ ఆఫ్ స్విగ్గీ, జొమాటో, ఉబెర్, ఓలా వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇవే క్రియేట్ అవుతున్నాయి కాబట్టి భారతదేశం లాంటి ఎకానమీని గిగ్ ఎకానమీ అని కూడా అంటున్నారనమాట. తర్వాత ఎక్కువ జాబ్స్ ఈ కేటగిరీలో క్రియేట్ అవుతున్నాయన్నమాట. వీళ్ళంతా రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. ఇలాంటి ఉబెర్, ఓలా లాంటివి ఏమంటున్నాయంటే వాళ్ళంతా మా పార్ట్నర్స్ అంటున్నాయి. వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ మోస్ట్లీ లేవు. 4 లేబర్ కోడ్స్ ఏవైతే మన దేశం తీసుకొచ్చిందో అవి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఆ 4 లేబర్ కోడ్స్లో మాత్రం వీళ్ళకి సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ప్రెడామినెంట్గా క్రియేట్ అవుతున్నటువంటి లైవ్లీహుడ్స్ ఇలాంటి గిగ్ వర్కర్స్. వీళ్ళని ఉద్యోగస్తులు అనాలా, బిజినెస్ పార్ట్నర్స్ అనాలా, ప్రపంచం మొత్తం మీద ఏ విధమైన క్లారిటీ లేదు. అర్థమైంది కదా? మన దేశంలో కూడా వీళ్ళు ఉన్నటువంటి ది గ్రే ఏరియా అని చెప్పచ్చు అనమాట. వీళ్ళని ఎంప్లాయీస్ అనడానికి లేదు. అలాగని కరెక్ట్గా పార్ట్నర్స్ అంటే మరి వాళ్ళ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫ్యూచర్లో కూడా ఉండవా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. సో అందుకని ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం మీద ఇది గ్రే ఏరియా అని చెప్పుకోవచ్చు. సరే, విద్యార్థులందరికీ ఇంకోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో జీవీరావు. మళ్ళీ జనవరి 18 గురువారం నాడు ఉదయం 10 గంటలకు వీడియోతో కలుద్దాం. నమస్తే.